ఎక్కుపోవాలి ఎక్కుపో నువ్వు ఎక్కుపో సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి సామాజిక న్యాయం నీవు ఆడెట్లు వస్తుందా ఆశయం కోసం ఈ పొద్దు అంబేద్కర్ జరుపుకుంటున్నాము. అంబేద్కర్ 1891లో మౌ అనే పట్టణంలో మహారాష్ట్రకి బార్డర్ అక్కడ జన్మించి చాలా పేద కుటుంబంలో పుట్టి 14వ సంతానంగా పుట్టిన అంబేద్కర్ ఎన్నో చదువులు చదివి ఎంత పెద్ద చదువులు అంటే ప్రపంచ మేధావుల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి మనిషికి భారత రాజ్యాంగం రాసే అవకాశం కల్పించినారు ఈ భారతదేశ ప్రభుత్వం. అలాగే భారతరత్న ఇచ్చి అతనికి పురస్కారం ఇచ్చి అవార్డు ఇచ్చి గౌరవించినారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకోవాలని, అలాగే మన కుటుంబంలో దళితులంతా బాగా చదువుకోవాలని, చదువే మనకి ఆయుధమని, ఈ చదువు పరంగా మనం ముందుకు పోయి అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గుమ్మనూరు నారాయణ సమన్ గారికి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అమలు జరిపినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కారణం అంబేద్కర్ గారి ఆశయాలను ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ఎన్టీ రామారావు గారు గుర్తించి విపి సింగ్ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక మేధావైనటువంటి మన భారతదేశంలో పుట్టడం కాబట్టి ఆయన జయంతి రోజున నేషనల్ డేగా అంటే ఆ రోజు ఖచ్చితంగా మనము నేషనల్ ఫ్రీడమ్గా ప్రకటించాలని చెప్పేసి నేషనల్ హాలిడే ప్రకటించడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరికీ అమలయ్యే రాజ్యాంగ హక్కులను పంచినటువంటి ఏకైక పార్టీ మన పార్టీ కాబట్టం ఆ పార్టీలో మనమందరం పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఆ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ఈరోజు మనము చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం జై తెలుగుదేశం. మాజీ కౌన్సిలర్ గుంతకల్ తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారు విద్యలో అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి. అంటరానితనం నుంచి విముక్తి కలిగించడంలో ఎంతో కృషి చేశాడు. మానవ సేవే మాధవ సేవ. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి దళితులకు హక్కులను కల్పించిన మహామేధావి. ఆయన స్ఫూర్తిని మనమంతా తీసుకొని
ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు భారత రాజ్యాంగ రచయిత ఆ మహనీయుడు రాజ్యాంగం రచించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి. మనమందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజకీయాలకు ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన ఆశయాలు కొనసాగాలి, ఆయన సిద్ధాంతాలు కూడా కొనసాగాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. ఆశయాలను